బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సస్పెన్షన్ వీడింది. దాసోజు శ్రవణ్ ను ఖరారు చేశారు కేసీఆర్. రేపు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ ప్రక్రియ చూసుకోవాల్సిందిగా కేసీఆర్ ను ఆదేశించారు గులాబీ బాస్. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ను ఖరారు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్టు అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రావణ్ పేరును పార్టీ అయిన కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియ దగ్గరుండి పర్యవేక్షించాలని కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఆదేశించారు. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకు రేపు ఉదయం దాసోజు శ్రావణ్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అది ఇప్పటి వరకు కూడా మనం చూసాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా సత్యవతి రాథోడ్ ఒక ఎస్సీ అభ్యర్థి, మాజీ మంత్రిగా ఉన్నటువంటి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఎందుకు ఈయనని నియమించాల్సిన అంశం అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే దాసోజు శ్రావణ్ సంబంధించి గతంలో అనేక అంశాలుగా బీఆర్ఎస్ పార్టీకి లాయల్ గా పనిచేసిన నేపథ్యానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా 3 అభ్యర్థులని కూడా ప్రకటించింది. దీని నేపథ్యంలో ఒక ఎస్సీకి, ఒక బీసీకి, ఒక ఎస్టీకి అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ నియమించిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా దాసోజు శ్రావణ్ ను సంబంధించి కూడా, ఎందుకంటే ఆయన రాజకీయంగా చూసినట్టయితే ఆయన అధికార ప్రతినిధిగా పనిచేసిన నేపథ్యం కావచ్చు, ఆయన చాలా బీఆర్ఎస్ పార్టీ లైన్ లో పనిచేసిన అంశానికి సంబంధించి కూడా చాలా ఈజీగా మాట్లాడవచ్చు. అవసరమైతే ప్రతినిధులకు ఆయన కౌంటర్ ఇచ్చే అంశం కావచ్చు. చాలా వాగ్దాటిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. అనేక టీవీ డిస్కషన్ లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలకు సంబంధించినటువంటి చాలా సబ్జెక్ట్ వైజ్ గా ఉద్యమంలో పనిచేసినటువంటి కీలక నాయకుడు. కాబట్టి దాసోజు శ్రావణ్ ని ప్రకటిస్తూ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించినటువంటి అభ్యర్థిగా రేపు పొద్దున్నే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎస్సీకి సంబంధించి, ఒక ఎస్టీకి సంబంధించి, ఒక బీసీకి సంబంధించి విజయశాంతిని కూడా అభ్యర్థిగా ప్రకటించింది. అయితే సిపిఐ పార్టీకి ఒక టికెట్ ఇచ్చే అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల్ని బరిలోకి దింపే అవకాశం ఉంది. ఇనానమస్ కాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో కూడా కేటీఆర్ కీలక సభ్యులతో కూడా సమావేశం నిర్వహించారు. కీలక నాయకులు కూడా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.